ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య, ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన మధ్య క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున లుకలుకలు, విభేదాలు, అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం గత కొద్ది కాలంగా కనిపిస్తుంది. ఇటీవల పిఠాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఒక పీక్స్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పిఠాపురంలో ఎస్వివిఎస్ఎన్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. అటువంటి వర్మ తన జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం జనసేనకు ఆ టికెట్ కేటాయించడం తోటి తన టికెట్ ని, తన స్థానాన్ని ఆయన త్యాగం చేసి జనసేనకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ జన సైనికులకి వర్మకు తరచూ విభేదాలు, వాగ్వాదం లేదా ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇటీవల వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన అనుచరులతో కలిసి, జన సైనికులతో కలిసి ఏకంగా వర్మపై దాడికి దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వర్మ కూడా అంతే రీతిలో సమాధానం ఇస్తూ జనసేన అంతు చూస్తానని చెప్పి ఒక వార్నింగ్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. సో అంటే పరిస్థితి ఏమవుతుంది, పిఠాపురంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతటి పరిస్థితి ఏర్పడింది అనే వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి పిఠాపురం ఇష్యూ? గమనిస్తున్నారు కదా, గతంలో మామూలుగా వాగ్వాదాలు జరిగేవి వర్మకు అటు జన సైనికులకు మధ్య. కానీ ఇప్పుడు తారస్థాయికి జరిగింది. ఏకంగా పెండెం దొరబాబు ఇతర జన సైనికులు కలిసి ఈయనపై దాడికి దిగినటువంటి పరిస్థితి. ఈయన కూడా జనసేన అంతు చూస్తా నియోజకవర్గంలో అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి ఇష్యూ. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ పిఠాపురంలో అసలు? సార్, ఇక్కడ ఏదైతే వర్మ గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన పాత్ర కూడా ఉందండి. పూర్తిగా ఆయన పాత్రని చెప్పలేం, కానీ ఆయన పాత్ర కూడా ఉంది. అదే మాదిరిగా ఆయన ఇండిపెండెంట్ గా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి, అంటే ఏ పార్టీ అండలేకపోయినా ఆయన అక్కడ ప్రజలకి చేసినటువంటి సర్వీస్ కానీ, లేకపోతే వాళ్ళతో ఉండేటటువంటి కోఆర్డినేషన్ వల్ల గెలిచినటువంటి పరిస్థితి గతం. సో ఇక్కడ మనం ఏదైతే ఆయన టికెట్ అని అనుకున్నాక, ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ నియోజకవర్గంలో పని చేసుకున్నాక, అక్కడ ఎవరు ఎంపీ ఉదయ్ అండి, ఉదయ్ శ్రీనివాస్ గారికి ఆ ఆ ఏరియా అంటే పిఠాపురం టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా అడ్డం తిరిగి ఉండేవాళ్ళండి. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ ఇస్తానన్నారు కాబట్టే అతను ఏదైతే వర్మ గారు కొంచెం వెనక్కి తగ్గి పార్టీ అధిష్టానం మాట విని 10 అడుగులు వెనక్కి వెళ్లి 100 అడుగులు ముందు ఆయనకి నిలబడి ప్రచారం చేసినారండి. నిలబడి ప్రచారం చేయడంలో మాత్రం ఎక్కడా సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్వయంగా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి, వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసి వర్మ గారి తల్లి గారికి అనుకుంటా నమస్కరించారు కూడా, పాద పద్మాలకి నమస్కరించారు కూడా, వాళ్ళ కాళ్ళకి నమస్కరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. తప్పులేదు. ఎందుకంటే అతను సహకారంతోనే అక్కడ ఆయన నిలబడాలి, గెలవాలి. ఎందుకంటే ఆ ఏరియా ఆయనకి కొత్త. అంతకు ముందు పోటీ చేసింది గాజువాక, భీమవరం, ఆ కాన్స్టిట్యున్సీలు అటు ఏరియాలు కదా. గాజువాక ఇంకొక ఏరియాలో ఉన్నాను. సో ఆ ఏరియాలో పోటీ చేసినారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా ఆయనకి తెలియదు. ఈ పర్టికులర్ ఏరియాలో ప్రతి నియోజకవర్గం, లేకపోతే ప్రతి మండలం, ప్రతి ఊరు వర్మ గారికి తెలుసు. సో ఇతని సహకారంతో అడుగడుగున, అందులోనూ మీరు చూడండి చాలా వీడియోస్ లో కాన్వాయ్ ముందు కూర్చునే వాళ్ళు వర్మ గారు ప్రచారం చేసేవాళ్ళు. మేము కూడా ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం అండి. 175 ఎమ్మెల్యేలు ఊరైతే మాకెందుకు, శతకోటి లింగాల్లో బోడు లింగం అన్నట్టుగా ఎవరిని పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ వర్మ గారిని అందరూ ఎందుకు పట్టించుకున్నారంటే, వర్మ గారి సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కాబట్టి ప్రతి జనసేన నాయకుడు వచ్చి వర్మ గారితో సెల్ఫీలు దిగేవాళ్ళం అండి. మేము కూడా ఎంత బాగా పలకరించే వాళ్ళం. అన్న థ్యాంక్స్ అన్న మీ కోఆపరేషన్ చాలా బాగుందన్న, మీరు చాలా గట్టిగా నిలబడ్డారన్న మాకు, మా అన్న కోసం అంటూ మేము నేనే స్వయంగా ఎన్నిసార్లు వర్మ గారిని విజయవాడలో కలిసిన ప్రతిసారి చేతులు పట్టుకొని ఆయనతో ఫోటో దిగి అన్న థ్యాంక్స్ అని చెప్పేవాళ్ళం. ఈ రోజు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం ఫామ్ అయ్యాక, పవన్ కళ్యాణ్ గారు గెలిచాక చంద్రబాబు గారు ఆయనకి ఇచ్చిన మాట ఏంటంటే, ఫస్ట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నారు. మరి అలా ఇచ్చేసి ఉండాల్సింది కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుంటే ఆయన సంతృప్తి చెంది ఉండేవాడు. ఆయన సంతృప్తి చెందలేదు అంటే ఆయనకి దేంట్లో కూర్చోబెడతారు, ఏ శాఖ ఇస్తారు మీరు? ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఏమవుతుంది? ఆయన దానికి క్యాపబుల్ పర్సనే కదా. ఎందుకు ఇవ్వలేదు మీరు ఇంతవరకు? సో సీటు త్యాగం చేసినాడు ఆయన, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి. నేను జనసేనో, నేను టీడీపీనో, నేను వైసీపీ అని చెప్పుకోవాల్సిన పని లేదు. నేను వర్మనయ్యా, నేను పని చేస్తానయ్యా, నా సంగతి మీకు తెలీదా? మీ ఇంట్లో ఎంత కష్టం వచ్చినా నేను నిలబడలా, మీ ఊర్లో సమస్య వస్తే నేను రాలా,
ఇట్లా జనాల్ని కలుసుకునే తత్వం ఉంది అతనికి. సో అటువంటి క్యాపబుల్ పర్సన్ కి టీడీపీ వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వాలండి. ఈ రోజు కూడా ప్రోటోకాల్ ప్రకారం నాకు అక్కడ కుర్చీ వేయలేదు అనే దాని గురించి కాదు, సీఎం గారి ఫోటో ఎందుకు లేదు అంటూ కూడా ఏదైతే తన పార్టీకి నిబద్ధతగానే ఉన్నాడు. ఇక్కడ జనసేనకి టీడీపీకి గొడవ వస్తుంది అంటే దానికి కారణం టీడీపీ వాళ్ళే వర్మ గారికి టికెట్ అంటే ఎమ్మెల్సీ ఇవ్వకుండా, అతన్ని సంతృప్తి చెందకుండా అతనికి బాధ భావోద్వేగం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పడేలా చేస్తున్నారేమో. చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ పార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చుండి పవన్ కళ్యాణ్ గారి కాంగ్రెస్ చెప్పుంటే ఇద్దరు ఒకే కేపబుల్ పర్సన్ లో ప్రోటోకాల్ లో ఒక దగ్గర ఉండుంటే అతను కూడా సంతోషపడిపోయి ఉండేవాడు, మాతో బాగా కలిసి పనిచేసి ఉండేవాడు. ఇప్పుడేమో నేనే కష్టపడాలా, మీరే పదవులు అధిరోహించాలా, నేను లోకలోని ఎంత కష్టపడి పనిచేసినాను, మిమ్మల్ని ఓడించడానికి మందమ్మినోడిని వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని మీ గెలుపు కారణమైన వాడిని నన్ను పక్కన పడేస్తారా అంటే మనం ఎటువైపు మాట్లాడాలి? తప్పు మన తమ్ముడు చేసినా మన తమ్ముడు వైపే మనం ఖండించాలి. అంటే తప్పు తనవాడైనా సరే కరెక్ట్ గా మాట్లాడాలంటారు చూడండి. ఈ రోజు జన సైనికులు వర్మ గారిని దూరం పెట్టడమా, వర్మ గారిని పక్కన పడేస్తున్నారనే బాధలో ఉండడం కంటే నన్ను పక్కన పెట్టడం కాదండి, ఆయన ఓటమికి కారణమైన వ్యక్తి, ఆయన్ని ఓడించండి అంటూ మందు పంచిన వ్యక్తి, కోట్లలో స్కాముల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో ఎందుకు తీసుకున్నారు? పార్టీలో అతన్ని పక్కన పెట్టుకొని తిరిగి, నా శత్రువుని పక్కన పెట్టుకొని తిరిగి నన్ను పక్కన పడేస్తారేంటి? నేను లోకల్లోని ఎంత కష్టపడి గెలిపించాను, ఎంత భారీ మెజారిటీ ఇప్పించాను అంటే నాగబాబు గారు ఒక స్టేజ్ మీద చెప్తారండి, పవన్ కళ్యాణ్ గారిని ఒకళ్ళు గెలిపించారు అనుకోవడం అది వాళ్ళ కర్మ అని. అవును. ఆ పదం కర్మ వర్మ ఎంత సింక్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ తల్లి కాళ్ళకి దండం పెట్టాం, ఆయన ఆ సీటును వదులుకోలా, ఆయన అధిష్టానంతో పోట్లాడుకొని మాట్లాడుకున్నాక వదిలేసినాడు. ఒకవేళ కోపం వస్తే ఇండిపెండెంట్ గా వేస్తే ఓట్లు చీలేవేమో. సో ఇక్కడ విశ్వాసం అనేది ఖచ్చితంగా నిబద్ధతగా ఉండాల్సిందేనండి. ఆ విశ్వాసాన్ని మనం కాదు, జనసేన వాళ్ళు కాదు చూపించాల్సింది, టీడీపీ వాళ్ళు చూపించాలి. ఆ రోజు మనం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సిన టికెట్ కోసం తన సీటునే వద్దనుకున్నాడే, నిబద్ధతగా ఎమ్మెల్సీ ఇస్తే పోలా అని అనుకోవాలి. ఈ రోజు పిఠాపురంలో గొడవలనే సర్దిపుచ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే, మరి మీరు కేరళలో సభ్యత్వాలు చేస్తూ లేకపోతే చెన్నైలో సభ్యత్వాలు చేస్తుంటే అక్కడ ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చేస్తే దానికి గల కారణాలు ఏంటండి? సరే సపోజ్ ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, పవన్ కళ్యాణ్ విజయ్ గారిని తిడతారు, ఇలా ప్రచారంలో జరుగుతుంటది. కానీ విజయ్ గారి తరపు కొంత మనుషులు ఉంటారు, లేకపోతే విజయే ఉంటాడేమో చెన్నైలో, పవన్ కళ్యాణ్ గారి తరపు కొంతమంది మనుషులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండరేమో. కానీ ఒకరికొకరు కొట్లాడుకున్నప్పుడు ఎవరు వెనకాల బలంగా నిలబడే వ్యక్తులు ఉంటారు. ఎందుకు అలా మనం పక్క రాష్ట్రాల్లో సభ్యత్వాలంటూ ఓట్లను చీలుస్తున్నామా? అక్కడ మన కోసం సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి మనం బలంగా నిలబడగలమా? మన తాలూకా ఎవరు నిలబడతారు? ఆ నిలబడిన వ్యక్తి సభ్యత్వాలు చేస్తున్న వ్యక్తులకి సమాధానంగా ఉంటాడా? వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళందరూ నీ బొమ్మ కోసమే కదా, నీ కోసమే కదా సభ్యత్వాలు చేస్తుంది. నీ గెలుపుకి కారణమైన పిఠాపురం వాసులకే మీరు అందుబాటులో లేరు, వారి సమస్యలే తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడికక్కడే కొట్టుకు సస్తున్నారు, అక్కడికక్కడే కూటమి ఐక్యత లేదు. మీరు రాష్ట్రం మొత్తం అదేంటది లోకేష్ ఏమన్నాడండి, ఎరా ఈ పదాన్ని నోట్ చేసుకోండి, ఎరా 29కే మళ్ళీ మనం వస్తామని చెప్పామంట, 3 సార్లు వస్తామని ఎందుకు చెప్పలేదు రా అన్నాడంట. బాగా చెప్పచ్చు. ఈయన బాలకృష్ణ కంటే పెద్ద నటుళ్లాగా అనిపిస్తున్నారండి, బాలకృష్ణ గారి కంటే పెద్ద నటుళ్లాగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యారా ఒరే ఇలాంటి పదాలు మేము ఎప్పుడు వినలేదండి. అంటే ప్రతిపక్ష నాయకులు తిడతారేమో గానీ లోకేష్ గారిని అంత చనువుగా అరే ఒరే అనరు. కాకపోతే ఈయన మరి ఆర్కెస్ట్రా ఇంకా 3 సార్లు కూడా ఉంటాడంట. ఇక మళ్ళీ 3 సార్లు చెప్పాలా, అదేంటి ఒకసారి చెప్పామన్నారట. ఏమో మరి ఆ అన్యోన్యత ఏంటో మాకైతే తెలియదు కానీ సరే ఎనీవే, వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేది కాదు. ఇలాంటి సమస్యలు రావాలని జనసేనతో వర్మ గారు గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశంతోన టీడీపీ వారు అతనికి ఎమ్మెల్సీ ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేదు? అతను కేపబుల్ పర్సన్ కదా, మీరు మాట ఇచ్చారు కదా, ఫస్ట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని పబ్లిక్ అనౌన్స్ కూడా చేసినారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, టీడీపీ అధిష్టానం దగ్గరుండి వర్మ గారిలో బాధని రెచ్చగొడుతూ ఆ భావోద్వేగాన్ని అంతా జనసేన మీద కక్కిచ్చేలాగా
పాపం ఈ రోజు జనసేన వాళ్ళు మింగలేక కక్కలేక వాళ్ళు అటు అధిష్టానానికి, అంటే ఇప్పుడు ఏదైతే వర్మ గారు గనక లోకేష్ గారి తీసేసి చంద్రబాబు గారికి తీసేసి మేమేంటో చూపిస్తామన్నారు, కానీ అదే మాట చూసినారా పిఠాపురంలో జనసేన వాళ్ళు అనలేదు. ఎందుకంటే వాళ్ళు అదే ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేసిస్తారు. అయితే ఇక్కడ మీరు కూటమికి ఇక్కడ బద్ధంగా పవన్ ఉండాల్సిందే. జన సైనికులు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటున్నారు. ఇప్పుడు వర్మ ఇష్యూ తర్వాత పిఠాపురంలో ఎవడొచ్చేది లేదు, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పి కొద్ది జన సైనికులు చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు తాజాగా ఇష్యూ తోటి. సార్ ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు సార్. ఆయన తొందరగా కోలుకొని బయటికి రావాలి. బయటకు వచ్చాక ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కాబట్టి ముందు పిఠాపురంలో ఏ సమస్య లేకుండా ముందు వర్మ గారిని ఒక మంచి స్థాయిలో టీడీపీ వాళ్ళు ఇమీడియట్ గా కూర్చోబెట్టేసేయాలండి. ఎందుకంటే అతను కష్టపడ్డాడు, అతను పని చేసినాడు, అతను సహకరించినాడు, అతను కొన్ని వదులుకున్నాడు, కొంత త్యాగమే చేసినాడు అతని భాషలో. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ హ్యావ్ ద కేపబుల్ పర్సన్. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని అంటే మళ్ళీ కూడా ఈసారి కూడా ఆయన అక్కడే పోటీ చేయాలంటే ఒక సుస్థిరత అనేది అక్కడ ఆయన ఏర్పరచుకోవాలి. ఇది ఇక నా ఓన్ కాన్స్టిట్యున్సీ, ఇక నేను ఉన్నంత వరకు ఇక్కడే పోటీ చేస్తాను అంటే ఎలా అయితే చంద్రబాబు గారు కుప్పాన్ని ఎంచుకున్నారో, ఎలా అయితే లోకేష్ గారు మంగళగిరిని ఎంచుకున్నారో, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియోజకవర్గం. హిందూపూర్ దాటి చూసినారా బాలకృష్ణ గారు చావోరేవో ఏదైనా హిందూపురే. కానీ హిందూపురంలో గొడవలు రావేంటి? హిందూపురంలో జనసేన వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదా? ఒక పిఠాపురంలోనే అదే సార్ జరుగుతుంది. అదే సార్ మంగళగిరిలో జనసేన సహకారం లేకపోతే లోకేష్ గారి గెలుపు లేదు. సామాజిక వర్గం గాని జనసేన గాని బలంగా టీడీపీ కోసం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ తెచ్చింది. మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అసలు ఆశ్చర్యం అవుతుందండి. 5,000 10,000 ఓట్లు వస్తే ఎక్కువ, 70,000 80,000 90,000 ఏంటి ఓట్లు? ఇవి నిజంగా ఓట్లేనా? చాలా ఆశ్చర్యం అవుతుంది. 30,000 వస్తే కూడా పెద్దగా ఎక్కువ, అన్నిట్లో కలిపి ఎక్కడో ఒక నియోజకవర్గంలో వచ్చిందని చెప్పుకుంటారేమో. అదేంటది 2 ఓట్లతో గెలిచింది ఉంది, 5 ఓట్లతో గెలిచిన ఓట్లు ఉంది, 5,000 ఓట్లతో గెలిచింది ఉంది. అంతేగాని 40,000 50,000 70,000 80,000 90,000 ఏంటిది? అంత వేరియేషన్ అసలు ఎప్పుడు రాదే, ఎక్కడ జరగదే. నాకు ఈ ఓటింగ్ మీద, ఈ ఎలక్షన్ మీదే నమ్మకం పోయిందనేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. సో ఎనీవే చాలా బలంగా పని చేసినారు కదా అక్కడ. జనసేన వాళ్ళు ఏమి వ్యతిరేకత ఎందుకు చూపించరు? చాలా ఓపిగ్గా ఓర్పుగా ఉంటారు. ఎందుకంటే కూటమి ధర్మాన్ని కాపాడడంలో జనసేనకు మించిన వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా, ప్రయారిటీ ఇవ్వకపోయినా, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేయకపోయినా, వాళ్ళ పనులు చేయకపోయినా, వాళ్ళని పక్కన పడేసిన, వాళ్ళ అధినాయకుడు వాళ్ళ అన్నని 4 మాటలు అన్నా, అంటే చిరంజీవి గారిని 4 మాటలు అన్నా, బూతులు తిట్టినా, వాళ్ళు ఎంత ఓర్పుగా కూటమి ధర్మాన్ని కాపాడతారంటే, ఇవాళ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీ అండి తాడేపల్లి గూడెంలో ఒక అవును, ప్రారంభోత్సవానికి ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్ళు ఎంతసేపు ఎమ్మెల్యే ఇంటికి సమస్యల కోసం వచ్చిన వాళ్ళ మీద కూడా చంద్రబాబు నాయుడుకు టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పి ఆయన కూడా ఓపెన్ స్టేజ్ మీద మాట్లాడారు. ఎస్ సార్, ఆయన గతంలో మాట్లాడినారు. ఇవాళ జరిగింది ఏంటంటే ఫ్రెష్ గా అవును. తాడేపల్లి గూడెంలో ఒక ప్రారంభోత్సవానికి యా. టీడీపీ వాళ్ళందరూ ఇన్ఛార్జీలు అందరూ వెళ్లి చేసినారట. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అనకండి, పాపం కూటమి ఎమ్మెల్యే అనాల్సిందే. కూటమి ఎమ్మెల్యేని పిలవలేదండి. ఆయనకు అసలే మామూలుగానే కోపం ఎక్కువ అండి. ఆయనకు అసలు ఓర్పు చాలా తక్కువ అండి. ఓర్పు చాలా తక్కువ. అటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని చంపుకొని, అన్ని మాటలు పడతా, లేకపోతే ఆయన మీదే అవినీతి ఆరోపణలు వేస్తుంటే, ఆయన కళ్ళ ముందు భూ కబ్జాలు, క్వారీలు, మైనింగ్లు పెద్ద పెద్ద టీడీపీ బలమైన నాయకులు చేసేస్తుంటే, ఇవాళ్ళు చేసినారు అని చెప్తే తప్పది. అది కూటమి ధర్మానికి విఘాతం. మరి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు వందల లెక్కల క్వారీల్లో, మైనింగ్‌లో లేకపోతే లిక్కర్‌లో చేసేస్తున్నారు కదా అంటే మనం మాట్లాడకూడదు. మనం కూటమి ధర్మాన్ని కాపాడాలి. ఇంత గొప్పగా ఓర్పుగా ఉంటారండి. ఆయన ఎవరికన్నా టీడీపీ దర్శనానికి లెటర్‌లు ఇచ్చినారనుకోండి, ఇంకెవరన్నా కొత్త వ్యక్తి అడిగారనుకోండి, అదే రోజు అడిగారనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా సార్? ఆ రూ. 10,000 టికెట్ ఏదో అప్పటికప్పుడు ఇమ్మీడియేట్ దర్శనం ఉంటది. ఆయన 10,000 పెట్టి అది కొనిచ్చి వాళ్ళకి దర్శనానికి పంపిస్తాడండి. అటువంటి వ్యక్తి మేము ఎన్నో సార్లు వెళ్తే మా ఇంటి ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరిని ఆదరించేవారండి. ఏదన్నా కేసుకొచ్చినప్పుడు అన్న మీ దగ్గర మాకెందుకన్నా డబ్బులంటే, భలే వాళ్ళు ఉంచమ్మా, ఏమైనా పార్టీ నుంచి నాలాఖరికి ఏమైనా జీతం వస్తుందేంటి? మీరు కేసుల మీద బతికేవాళ్ళు మీరు ఫీజులు తీసుకోకండి ఎందుకు? అమ్మాయికి 50,000 కట్టించి ఆ కేసు అప్పజెప్పండి అంటారు. సో అంత స్వతంత్రం గల వ్యక్తి అండి. అంటే మా మనసులో మా బాధలు, మా ఆవేశాలు, మా గురించి అర్థం చేసుకోగల వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కూడా పార్టీలో పక్కన పడేయడం. ఈరోజు చూడండి, ఈరోజు వైసీపీని తిట్టాల్సి వస్తే
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సి వస్తే 21 మంది ఎమ్మెల్యేలు, మిగతా 2 ఎంపీలు, వీళ్ళెవ్వరు కూడా బయటికి రాలేదు. ఒక్క తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందు పెట్టి వైసీపీని తిట్టించినారు. ఇంకెవరు ఎందుకు ముందుకు రావట్లా? ఇంకెవరు ఎందుకు పని చేయట్లా? అందరూ ఎమ్మెల్యేలేగా, అందరూ విప్పులు కూడా ఉన్నారుగా కొంతమంది. మరి ఏంటది? అంటే మంచికి చెడుకి ఈ రోజు ఆయనే నిలబడాల, రేపటి రోజు కష్టమైన నిష్ఠురమైన ఆయన ఎదుర్కోవాలా. ఈ రోజు ఆయనకి మాత్రం ప్రయారిటీ ఇవ్వకుండా పక్కన పడేసి టీడీపీలో ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యేలు కూడా కాదు, మీరు రైట్ మీరు ఓపెనింగ్ మీరు వెళ్ళిపోయారు. ఆ రైట్ రైట్ నియోజకవర్గంలో బలమైన నాయకుడు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా పార్టీలో నెంబర్ 2 లాంటి వ్యక్తి, నెంబర్ 2 కాదులేండి, మా దృష్టిలో నెంబర్ 2 లాంటి వ్యక్తిని పక్కన పడేసినారు. సో ఇది ఇంకా కూడా ఆయన ఓర్పు ఉండాలండి. ఎందుకంటే ఆయన నమ్మిన నాయకుడి కోసం, ఆ జెండా కోసం, ఆ పార్టీ కోసం ఇంకా కూడా 3 ఏళ్ళు ఆయన అంతే ఓర్పుగా ఉంటాడు. కానీ ఒక్కొక్కడి బతుకులు, ఒక్కొక్కడి భాగవతాలు మొత్తం తెలిసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారని చెప్పుకోవచ్చండి. సో రైట్. ఎనివే ఆయన కూడా పక్కన పడేస్తే ఇక జనసేన ఎక్కడుందని మేము వెతుక్కోవాలండి భూతద్దంలో పెట్టి. తాజాగా ఈ పిఠాపురం ఇష్యూ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం సందర్శించారు. ఈ సందర్భంగా చాలా మంది జన సైనికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు కావచ్చు, ఆయన ఈ కాపు కార్పొరేషన్ కళ్యాణ మండపం గురించి అడిగారు. కాపు కార్పొరేషన్ గురించి, తర్వాత కాపు కళ్యాణ మండపం గురించి అడిగితే ఆయన కాస్త విసుగు చెంది ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి వాకప్ చేయట్లేదు, అందరూ ఏమో కార్పొరేషన్ల గురించి తర్వాత కళ్యాణ మండపాల గురించి అడుగుతున్నారు ఏంటని చెప్పి విసిగించినటువంటి పరిస్థితి. ఎస్ సార్, ఇక్కడ ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది, 10-15 రోజులు బెడ్ రెస్ట్ అన్నారు. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఎవరి నుంచి సానుభూతి ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎవరి నుంచి సానుభూతి ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను బాధపడ్డానో, లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదనో మీరు అందరూ సానుభూతి పడాలని ఎప్పుడు అనుకోకూడదండి. సో అదే మాదిరిగా అక్కడ ప్రజలకు ఏం తెలుసండి, ఆయనకి బాగుండాలని టెంకాయలు కొడుతున్నారు, పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. కానీ మీ కుటుంబమే ఆట 1 ఆట 2లో చక్కగా నిహారిక గారు కూర్చొని చక్కగా ప్రతిరోజు నవ్వుకుంటూ మంచి షో చేస్తూ రేటింగ్ పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ నియోజకవర్గంలో జనసేనకి పనిచేసిన ప్రతి వీర మహిళ అన్న ఎలా ఉన్నాడు, అన్న కోలుకున్నాడా, అన్న ఐసీలో ఉన్నాడా, అన్న మాట్లాడగలుగుతున్నాడా, అన్న దేని గురించి టెన్షన్ పడుతున్నాడు, మన వల్లేనా, లేకపోతే మన సమస్యల గురించి ఆయన ఆలోచిస్తున్నాడా అంటూ ప్రతి ఒక్క వీర మహిళ బాధపడుతుందండి. కానీ వాళ్ళింటి మహిళ మాత్రం ఆట 2లో కూర్చొని చక్కగా పళ్ళికిలిస్తూ మంచి రేటింగ్స్ తెచ్చుకుంటున్నారు. ఈ రోజు మరి నియోజకవర్గానికి వచ్చాక ప్రజలు సమస్యలు అడగకుండా మన ఇంట్లో సమస్యల గురించి అడుగుతారా, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్తారా? రండి నాగబాబు గారు, మీ ఇంట్లో సమస్యలు ఏంటి ఉంటాయి అని అడుగుతారు ఎవరన్నా? సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్, కాపు కార్పొరేషన్ లో నిధులు లేవు సార్, అందరూ అడుగుతున్నారు సార్, కాపు నేస్తం ఏది, కాపు కార్పొరేషన్ లో నిధులేది, లేకపోతే కాపు విదేశీ విద్యేది, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఏడి? అవును, అసలు ఆ సుబ్బరాయుడు గారండి ఇంతవరకు ఏ మీటింగ్ లో కూడా మేము చూడలేదండి. అవును, ఆయన గొల్లపల్లి సుబ్బరాయుడు గారు సుబ్బారెడ్డి ఏమో మాకు అసలు అంటే అంతకుమించి మాకు పార్టీలో పెద్దగా తెలియదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మేము చూడలేదు, చివరిలో వచ్చారు వీళ్ళందరూ. సో అవును, వీళ్ళెవరు కూడా మాకు తెలియదండి. తెలిసిన వాళ్ళని మేము ఇప్పుడు ఈ రోజు కూడా మాకు గుంటూరులో, విజయవాడలో అంతకుముందు అంతా బాగున్నప్పుడు కూడా కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనా ఉంటాయంటే సుబ్బరాయుడు గారిని అడగండి అంటే మీకు తెలుసా అంటే తెలియదు. అప్పుడు మేము పరిచయం చేసుకోవాలి. సార్ నేను జనసేనలో స్టేట్ స్పోక్స్ పర్సన్ సార్. అవునా అమ్మా, సరేలేమ్మా, ఇప్పుడు అవేమీ లేవమ్మా, అకౌంట్ లో డబ్బులు ఏమీ లేవు, నిధులు ఏమీ లేవు, ఇప్పుడు అంతా కాదు, కొంచెం టైం పడుతుందమ్మా, వచ్చాక పంపించండి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే అనే పరిస్థితి అయితే నెలకొంటదండి. సో అది ఆయన అంత మాత్రమైనా సమాధానం చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి అడగకుండా మీరు ఈ విషయాలు ఆ విషయాలు అని చెప్తారు ఏంటండి అంటే, అరే అసలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 24 గంటలు అందుబాటులో ఉండాలి. అయితే అవుతాడేమో డిప్యూటీ సీఎం. గతంలో కూడా చాలా మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. గతంలో వంగా గీతమ్మ గారు అర్ధరాత్రిలో ఎవరికో పాము గరిసిందంటే అక్కడే ఉండి హాస్పిటల్లో ఉండి తెల్లారుజామున 4:30, 5ంటికి వచ్చారు. అవును, అదే వర్మ గారు ఎవరో నీళ్ళలో పడిపోయి చనిపోయాడంటే వాడి శవాన్ని ఎత్తి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు అంటే అలానే ఉంటారు. పెండెం దొరబాబు గారిని అడగండి, వీళ్ళు కూడా అలాగే పనిచేస్తారు. కానీ ఇక్కడ అవును, డిప్యూటీ సీఎం హోదా లేకపోతే సినీగ్రాఫ్ తో ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వస్తారని చెప్పి ఈయన బయటికి రాలేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రజల సమస్యలను తీర్చలేకపోవచ్చు అనకూడదండి. ప్రతి అవును, సమస్యలను తీర్చాలా. ఒక ఒక కమిటీ వేయాల, ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉండాల. ఈ సభ్యులు అందరూ ఆయన చేసే పని వీళ్ళు చేయగలగాల, వీళ్ళు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఓట్లు అడిగినప్పుడు ఏమయ్యా, రైట్. ఎలక్షన్ అప్పుడు వచ్చావు మా ఏరియాకి ఎప్పుడన్నా వచ్చావా, అసలు మా ఏరియాలో ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు ఉన్నాయో నీకు తెలుసా? ఇవన్నీ కూడా అడుగుతారు సార్. ప్రజలు కాళ్ళు పట్టుకొని ప్రశ్నించేస్తారు.
అందరికంటే తెలివి గల వాళ్ళు రాజకీయ నాయకులు కాదండి, ఓటేసే ప్రజలు. ఓటేసే రైట్ ప్రజలు రైట్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేమండి. సో చాలా చిత్తశుద్ధిగా పనిచేయాల. అర్రే పవన్ రైట్ కళ్యాణ్ రైట్ గారి ఆరోగ్యం మేము ఆన్లైన్ లో చూస్తున్నాము ఎట్లా ఉంది ఏంటనేది. సో ఇక్కడ వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు విసుక్కోకూడదు. మొన్న కూడా ఎక్కడో మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి ఒకతను అన్నా నేను జనసేన అన్నా నీకోసం ఎంతో దూరం నడుచుకుంటూ వచ్చినానంటే, అవునా మేము తమ్ముడు నడిచే నేను కూడా మీకోసమే కదా ఇంత దూరం వచ్చింది అనాలి కానీ, నేను నడుచుకుంటూ వచ్చేది నేను నడుచుకుంటూ వచ్చాలే సోదా విషయం చెప్పు. ఇట్లా విసుక్కోకూడదండి. మనం పబ్లిక్ యా లైఫ్ లో ఉన్నాం. మనకి కడుపులో బాధ, కోపం, భావోద్వేగం ఎన్ని ఉన్నా సరే అంటే చెరగని చిరునవ్వుతోనే ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజల రైట్ రైట్ మధ్యలో ఉండాలి. వాళ్ళకి సమాధానాలు ఓర్పుగా, ఓపికగా చెప్పాలి. వాళ్ళు తిడతారు. ఆ తిట్లన్నీ పడాలా. వాళ్ళు రైట్ విమర్శిస్తారు. ఆ విమర్శలన్నీ ఎదుర్కోవాలా. వారి రైట్ రైట్ సమస్యలని రైట్ తీర్చాల్సిందే. ఇది ప్రజాప్రతినిధి విధులండి. రైట్ ఇక ఈ ఇష్యూ మీదే పిఠాపురం ఇష్యూ తర్వాత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారు మరోసారి స్పందించారు. స్పందించి ఆయన అంటున్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వచ్చి చేరారో జనసేనలో ఇలాంటి వాళ్ళే, అంటే అది జనసేనలో చేరిన వైసీపీ నాయకులు కావచ్చు, లేదా టీడీపీలో చేరినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, మొత్తానికి వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుల వల్లే జనసేన టీడీపీ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు పిఠాపురం ఇష్యూ అవును సార్. నేపథ్యంలో. సో అట్లయితే అప్పుడు టీడీపీ గాని, వైసీపీ గాని అంటే జనసేన గాని ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళని ఎవరు స్వాగతించకూడదు. వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చేస్తారంటే రానివ్వకూడదు అని బ్యాన్ పెట్టి వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి పంపించేయాలండి. ఎందుకంటే జనసేనలో తీసుకుంటే తప్పైతే మరి టీడీపీలో ఎంతమందిని తీసుకున్నారు? ఎంతమంది టీడీపీలో వైసీపీ కండువా కప్పుకొని వచ్చేసి జాయిన్ అయ్యి మా మీద జులుం చేస్తున్నారు? సో ఇవి రైట్ కూడా ఉంటాయండి. అసలు టీడీపీలోంచి బీజేపీలోకి వెళ్ళిపోయిన ఇంకా టీడీపీకే పని చేస్తున్న అనుసంధానం లాంటి వాళ్ళు ఎంతమంది అండి మీరు చూసినారు. ఆయన ఎవరు? అవును సీఎం రమేష్ గారు. అవును అయితే సుజనా చౌదరి, పార్లమెంట్ లో సీఎం రమేష్. పార్లమెంట్ లో సుజనా చౌదరి గారు కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తూ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఆ సీఎం రమేష్ గారు అయితే ఓపెన్ గా మిథున్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు రాజకీయ నాయకులు కాదండి, వీళ్ళు కాంట్రాక్టర్లండి అంటూ చాలా ఓపెన్ గా చెప్పేసినారు. ఆ ఆ మాప్క మాలుమ్నా 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 అనుకుంటా అంటే ఆయన బోలానా ఆయన బోలానా పార్లమెంట్ లో ఏం సార్ బోలానా మేనే బోలానా ఏదో అన్నాడు ఆయన. అదే సార్. అంటే మన బోలేనా అసలు ఆ పదాలు కూడా ఆయన ఎంత వ్యంగ్యంగా ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే పార్లమెంట్ లో ఉండేటటువంటి సభ్యుడు మాట్లాడే పదాలైనా అంత వ్యంగ్యంగా, వెటకారంగా ఇవన్నీ కూడా చూస్తుంటారు సార్. ఆయన మరి ఎంత నిబద్ధతగా పనిచేస్తారండి టీడీపీ కోసం? అవును ఏమనంటే సామాజిక వర్గం అంటారు. సో ఇలాగ ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్తారే కానీ వాళ్ళ మనసంతా ఈ పార్టీలోనే ఉంటది. వాళ్ళు పని కూడా ఈ పార్టీ కోసమే చేస్తారు. ఆ పార్టీలో ఉంటారు అంతే సెక్యూరిటీ కోసం. సో ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఏరేయాలండి? ఇప్పుడు పెండ్యం దొరబాబు అడ్డం అయ్యారనుకోండి. ఉమ్. ఇంకా ఎంతమంది ఉంటారు? వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది కదా! సో ఒకళ్ళని కదిలిస్తే ఎంతో మందిని కదిలించాల్సి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందండి.